జాడా బ్రీడ్ కుక్క మీకు తెలుసు కదా. ఈ జాడా బ్రీడ్ గాడు బేబచ్చంగా రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, లోకేష్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారి నోటికి ఎంత వస్తే అంత వాగుతున్నాడు. నేను అనుకున్నాను, ఏంటి కుక్క ఎంత రెచ్చిపోతుంది, దీని పని కాదే ఇది. ఇప్పుడు గతంలో జగన్ గారి మీద మేము పోరాడాం. ఎందుకు? డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేయటాలు, శిరోమండనాలు చేయటాలు, దళితులకు సంబంధించిన 11,000 అసైన్డ్ ల్యాండ్ లాక్కోవటం, 11,000 ఎకరాలు లాక్కోవటం, దాని గురించి ఎంతోమంది దళిత రైతులు చనిపోవటం, ఎస్సీ పథకాలు రద్దు చేసేయటం, అంబేద్కర్ గారి ఎన్నో చేశారండి దారుణాలు అక్కడ. అప్పుడు ప్రతి ఒక్క దళితుడు రివర్స్ అయ్యాడు జగన్ గారి మీద. కానీ ఇప్పుడు ఏ కారణం లేకుండా ఈ జాడా బ్రీడ్ కుక్క మామూలుగా కాదండి, బేబచ్చంగా రెచ్చిపోతుంది. పవన్ కళ్యాణ్ పెద్ద దొంగ, పీకింది ఏమీ లేదు కానీ పీకే పేరు ఈడిదే స్టేట్మెంట్ అది. ఇవన్నీ కూడా సాక్షి టీవీలో వేసేస్తున్నారు పొలమని. అసలు వీళ్ళు ఏంటబ్బా, ఏదో కారణం ఉంది ఏంటి? చిరంజీవి గారు 30-40 సంవత్సరాలు సినిమాల్లో సంపాదించింది పవన్ కళ్యాణ్ గారు సంపాదించాడట. ఏమంటే రెడ్ బుక్ అనేది ఏపీ బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తుందట. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇప్పిస్తావు నీకు దమ్ము ధైర్యం ఉంటే. పెద్ద పెద్ద మాటలండి. 2029లో జగన్ అధికారంలోకి వస్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో మాత్రం, అంటే అందరూ హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళిపోతారు, మీరు ఒక్కొక్కరు ఒక వేపు పారిపోతారు జగన్ గారు అధికారంలోకి వస్తే. అంటే ఏంటి కుక్క మొన్నటిదాకా జగన్ మీద నోరు మొరిగింది కదా, సడన్గా ఏ కారణంతో ఈ కుక్క జగన్ గారికి అనుకూలంగా మారింది? జగన్ గారిని ఎందుకు వెనకేసుకొస్తుంది? సాక్షి మీడియాలో ఎందుకు కూర్చోబెడుతున్నారు ఈ కుక్కని? దాంతోపాటు ఇప్పుడు నిన్న అంబటి రాంబాబుని పరామర్శించడానికి కుక్క వచ్చిందట. వస్తే అక్కడ తమ్మినేని సీతారాం ఓ పక్కనే, ఇంకొక మార్గాన్ని భరత్ ఇంకో పక్కన, మధ్యలో కుక్కను పెట్టారు. ఏటబ్బా ఏదో జరిగింది సంథింగ్ ఇక్కడ. ఏంటి కారణం ఏంటి? ఈ కుక్కతో ఇంతలా మురిగించడానికి గల కారణం ఏంటి? ఏమంటే ముగ్గురిని ఏ చెప్పుతో కొట్టాలి వదలని ఆధారాలతో సార్ని బయటపడదు సాక్షి టీవీ. చెప్పుతో కొడతా ముగ్గురిని అంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, ఉప ముఖ్యమంత్రి గారు ఫోటో వేశారు, అలాగే నారా లోకేష్ గారు ఫోటో వేశారు మంత్రివర్యులు. ఈ కుక్క వచ్చి వాళ్ళ చెప్పుతో కొడతా అని ఈ కుక్కతో మురిగించి దాన్ని మళ్ళీ సాక్షి టీవీలో వేసుకుని సాక్షి పేపర్లో దీని గురించి వార్త రాసుకుని ఏంటి సునకానందం వైసీపీ వాళ్ళకి? ఏంటా ఇది? ఏం పద్ధతి ఇది? జగన్ గారిని ఎవరైనా మాట్లాడే గెలగెల కొట్టేసుకుంటారు, కింద మీద పడిపోతారు, బట్టలు చింపేసుకుంటారు. మీరు ఇలాంటి కుక్కలతో మురిగించవచ్చు. అయితే ఈ కుక్కకు సంబంధించిన ఒక సీక్రెట్ ఆడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది. సీక్రెట్ ఆడియో అంటే అన్నీ వేస్తారు మన వాళ్ళు, సోర్సులు వేస్తారులేండి కట్ చేసిన తర్వాత. ఈ కుక్క ఎంత నీచంగా మాట్లాడకూడదో అంత నీచంగా మాట్లాడుతుంది. అయితే గతంలో ఈ కుక్క జగన్ గారి మీద అలాగే మురిగింది. జగన్ గారు అప్పుడు చేసిన అన్యాయాలన్నీ కూడా ఈ కుక్క క్వశ్చన్ చేసింది. అయితే ఓకే, అప్పుడు అలా చేశాడు కదా, సరే ఇతను పార్టీ పెట్టాడు, పార్టీ నాయకుడిగా, పైగా ఈడు పుట్టుకు ఒక దళిత పుట్టుకు పుట్టాడు కాబట్టి ఓకే కోపం వచ్చి మాట్లాడేమో అనుకున్నాం. కానీ ఈ కుక్కకు ఒక ఎజెండా, రహస్య ఎజెండా ఉందని మనకు తెలియదు. అప్పుడు గతంలో ఈ కుక్క అలా మొరగడానికి గల కారణం ఏంటంటే అండి, ఈ కుక్క చెప్పింది మళ్ళీని, వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదండి. బయట మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు. 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం చూసిన సమాధానం. సార్ నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాడు. నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు? దేర్ ఇస్ ది మ్యాటర్. అంటే గతంలో ఈడు జగన్ గారి మీద మురిగింది, నిజంగా జగన్ చేసిన అన్యాయాల మీదో లేకపోతే దళితుల తరపున మొరగలేదు. ఎందుకు మురుగడేట? చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గానికి 5 కోట్లు, 170 నియోజకవర్గాలకి 170 కోట్లు అడిగారంట అని నాగరాజు అడిగితే, లేదు 5 కోట్లు అడిగాను అన్నాడు. అంటే 175 into 5 అయ్యి బాబు చాలా ఎక్కువైపోతుంది, దాదాపు 1000 కోట్లు అయిపోతుందేమో. అయితే అన్ని కోట్లు అడిగాడట, 5 సీట్లు అడిగాడట. కేవలం 2 ఇవ్వలేదని ఆ కారణంతో చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద మొరవటం మొదలెట్టింది కుక్క. సరే మురిగితే మురిగింది, డబ్బులు ఏమన్నారు, లేకపోతే 7 సీట్లు ఏమన్నారు కాబట్టి పోనీ ఉడికిపోయి ఆ డబ్బుల కోసమో, లేకపోతే నేను 5 ఎమ్మెల్యేలు గెలిపించేద్దాం, లేకపోతే ఒక 1000 కోట్లు సంపాదించేద్దాం అనుకుని దురాస్త వచ్చినట్టుంది ఆ జాడా కుక్క. ఏదండి ఆ కుక్క? ఏది ఇంతకని? ఆ కుక్కను పెడతానుండండి. ఈ కుక్క అందుకే వచ్చినట్టుంది. మొహం కూడా అలా ఉంటుందండి బాబు. ఓ కన్నేమో విజయవాడిని, ఇంకో కన్ను విజయాన్ని చూస్తుంది రాజమండ్రిలో నిలబడితే. అయితే ఈ కుక్క అందుకు ఉడికిపోయి ఆ డబ్బులు లేక, డబ్బులు వచ్చేస్తాయి అనుకుని ఏదో ఆశలు కళ్ళలు కనేసి ఉంటాడు.
ఓ 1000 కోట్లు వచ్చేస్తా, 1000 కోట్లు ఎక్కడ దయాలి ఎలాగని ఆ ఊహల్లో తిరిగేసి ఉంటాడు. సడన్గా కుక్క కుక్క పో అన్నారు. అంట్లోకి వీడి కోపం వచ్చేసి ఆ ఉడుకుమూతనంతో చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇలాగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నాను. కానీ ఈ కుక్కకి ఇంకో రహస్య ఎజెండా ఉందని మొన్నే బయటపడిందండి. ఏంటంటే వీడు మొన్న ముద్రగడ పద్మనాభం కనకాలడానికి వచ్చాడు ఇక్కడ కిర్లంపూడి. వచ్చినప్పుడు 30 కార్లు వేసుకుని వచ్చారట వీళ్ళు. 30 కార్లు వేసుకుంటే వాడి అమ్మ మా పెద్ద మ్యాటర్తో వచ్చాడు రా వీడు అనుకుని చూస్తే 30 కార్లలోంచి 30 మంది దిగారట. అంటే కారుకు ఒకటి డ్రైవర్. కానీ కార్లు కాన్వాయ్ చూస్తే చాలా అంటే ఇది బిల్డప్ అలాగుంటుంది. అయితే అక్కడ ఇన్నర్ మీటింగ్ ఓ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అక్కడ ఉన్న జనంతో మాట్లాడుతున్నాడు వీడు. ఏం మాట్లాడాడు? అసలు ఈ కుక్క ఇంత ఇలా మొరగడానికి గల కారణం ఏంటి? సింపుల్గా అందరూ దొరికేసాడు వీడు. ఏంటంటే వాడు మాట్లాడేది, ఉప ముఖ్యమంత్రి నేను మాట్లాడతాను. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకి, అప్పుడు లేదు మాట్లాడేవాడు లేదు. మళ్ళీ రేపు అందరూ పదవులు కోసం వస్తారు. ఈసారి ఒకే ఒక పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు నీదే నాదే కావాలని నా కోరిక. నాకు నేను డైరెక్ట్ గా నాకు ఉప ముఖ్యమంత్రి మద్దతుతో ఇటు పబ్లిక్గానే మాట్లాడాడు. వీడియో కూడా ఉంది, ఇదేం సీక్రెట్గా మనం ఇచ్చేసింది ఏం కాదు. అయితే ఆడేం మాట్లాడాడు ఒక క్లారిటీ లేకపోవచ్చు. ఇంకా ఎవరో జగన్మోహన్ రెడ్డి అన్నాడు, గతంలో నేను ఎస్సీ ఎస్టీలకి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాను, సరిగ్గా వాయిస్ ఇచ్చేవాళ్ళు లేరు, కానీ ఈసారి ఒకటే ఉప ముఖ్యమంత్రి ఇస్తాను అన్నాడట. వెంటనే మనోడు ఆ ఉప ముఖ్యమంత్రి నాకే ఇస్తాడు, ఆ ఉప ముఖ్యమంత్రి నాకే కావాలని నేను అనుకున్నాను అనగానే ఆ పక్కన ఉన్న ఎవరో ఒక లేడీ మీరే ఉప ముఖ్యమంత్రి అంటుంది అనుకున్నది వేరే విషయం. వీడికి ఉప ముఖ్యమంత్రి ఏంటండి? జగన్ ఇస్తా అన్నాడో లేదు మనకు తెలియదు, కానీ ఎంతకన్నా దౌర్భాగ్యం మరొకట్లేదు. అయితే ఇప్పుడు వీడు పవన్ కళ్యాణ్ గారినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని వీడు ఇంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? వీడికి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఆశ. ఆ పదవి కోసం న్యాయంగా పరిపాలించే వాళ్ళ మీద కూడా మరుగుతుంది కుక్క. ఇలాంటి కుక్కల్నే చేరదెత్తది వైసీపీ. ఎందుకంటే ఎలాంటి వాళ్ళు అంటే ఏ గూటు పక్షి ఆ గూటుకి చేరుతుంది అంటారు కదండి. కన్నింగళ్ళు అందరూ కన్నింగులు తిరిగి చేరతారు అనుకుంటా. ముంచేద్దాం అనుకున్న వాళ్ళందరూ ఈ గ్రూప్ అంతా గ్రూప్ అనుకుంటుంది. అప్పుడేమో 800 కోట్లు దాదాపు 1000 కోట్లు అడిగాడు చంద్రబాబు నాయుడు గారిని. ఎవరన్నారని అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు. ఇప్పుడేమో ఇతను ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నాకు డిప్యూటీ సీఎం ఇచ్చేస్తాను అంటున్నాడు, కాబట్టి నేను ఇక కారణం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టేసి ఏమనంటే నేను ఎస్సీ లేకపోతే అంబేద్కర్ గారి పేరు వాడేసుకోవటం, ఆ కులం పేరు వాడేసుకోవటం, ఈ కార్డు ఒకటి అడ్డు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది కుక్క. ఎస్సీలే తరిమి కొట్టాలి ఇలాంటి కుక్కల్ని. ఎందుకంటే ఎస్సీలు ఎవరో కూడా అమ్ముడుపోయే వ్యక్తులు కాదు, డబ్బు కోసం ఆశపడి రాజకీయం చేసేవాళ్ళు కాదు. పదవి వస్తుందని చెప్పి అవతల మంచోళ్ళ మీద కూడా ఆరోపణలు చేసి వాళ్ళని బూతులు తిట్టి కులం కార్డు అడ్డు పెట్టుకునే వ్యక్తులు కాదు ఎస్సీలు. ఇలాంటి ఎదవ వచ్చి ఎస్సీల పరువు తీస్తున్నాడు. పనిచేశారు, అందరూ పనిచేశారు, నేను కూడా పనిచేశాను పార్టీ కోసం. కానీ ఇంత ఎదవబోతుగా ఎవరో బతకరండి. సరే చూద్దాం, ఏది జరుగుతుంది అదే జరుగుతుంది, గుర్తింపు వస్తే వస్తుంది లేకపోతే లేదు. తర్వాత విషయం రాష్ట్రం బాగుందా లేదా, నాయకులు మంచోళ్ళ కదా, చెప్పింది చెప్పినట్టు పరిపాలిస్తున్నారు లేదా, ఇది చూసుకోవాలి తప్పండి. వీడికి ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసినా పర్లేదు, దళితులకు శిరోమండనాలు చేసినా పర్లేదు. ఆ చీరాల కిరణ్ కుమార్ చంపినప్పుడు ఈ కుక్క వచ్చింది నాతో పాటు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర పడిపోయేవాడు వీడు. అవన్నీ కూడా గాలి కొట్టుకుపోయి వీడికి డిప్యూటీ సీఎం ఇస్తానంటే ఇంతకీ ఇస్తాడా లేదనేది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని ఏళ్ళు ఆడించేస్తాడు. ఇస్తానని అన్నాడా లేదా అనవసరం, కానీ ఈ కుక్క గట ఒకే పోస్ట్ ఇస్తానన్నాడు, అయితే అది నాకే. కాబట్టి నేను ఎంత గట్టిగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టేస్తానో జగన్మోహన్ రెడ్డికి అలాగే తిట్లు తిట్టేవాళ్ళు అంటే ఇష్టం. అలా తిట్టినందుకే అంబటి రాంబాబుకి మినిస్టర్ ఇచ్చాడు, అలా తిట్టినందుకే కొడాల నానికి మినిస్టర్ ఇచ్చాడు, అలా తిట్టినందుకే పేర్ని నానికి మినిస్టర్ ఇచ్చాడు, అలా తిట్టినందుకే రోజాకి మినిస్టర్ ఇచ్చాడు. అలా నేను కూడా తిట్టేస్తే నాకు డీసీఎం ఇచ్చేస్తాడు, డిప్యూటీ సీఎం. ఇది ఆశ చూడండి రే, ఆశకు అద్దు ఉండాలి, గులాబీకి సిగ్గు ఉండాలి. ఎదవా ఏం మనిషి, ఏం బతుకుతున్నారు నువ్వు? దళితుల పరువు చెప్తున్నావు కదా ఎదవా, చిచ్చి. ఇదండి ఈ బతుకిడి.